గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. రెండు చేతులు పూర్తిగా లేకపోయినా కార్ డ్రైవింగ్ సాధ్యమా? చక్కగా కారు తోలుతా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీసి లైసెన్స్ పొందడం సాధ్యమా? ఎస్, ఇట్స్ పాసిబుల్ అని నిరూపించింది జీలు మోల్, ది ఫస్ట్ హ్యాండ్లెస్ 4-వీలర్ డ్రైవర్ ఆఫ్ ది ఇండియా. ఇంతకీ ఎవరి జీలు మోల్? జిలోమోల్ కేరళ రాష్ట్రం ఎర్నాకులంకి చెందిన ఈ యువతి జిలోమోల్ అన్నాకుట్టి అనే దంపతుల మూడో బిడ్డ. వయసు 32 ఏళ్లు. పుట్టుకతోనే ఆమెకు 2 చేతులు పూర్తిగా లేవు. 2 చేతులు లేకపోయినా కాళ్ళనే పూర్తి స్థాయిలో చేతుల్లో ఉపయోగించే నైపుణ్యం సొంతం చేసుకుంది. కాళ్లతోనే కంప్యూటర్ ఆపరేట్ చేయడం ప్రాక్టీస్ చేసింది. చక్కటి ప్రావీణ్యం సంపాదించింది. మల్టీమీడియా ఎక్స్పర్ట్ అయింది. ఓ ప్రింటింగ్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా ఉద్యోగం సంపాదించుకుంది. ఇది జీవితంలో ఆమె సాధించిన మొదటి విజయం. జిలోమోల్కు ఎందుకు మనసులో ఇలాంటి కోరిక తలెత్తిందో తెలియదు, కానీ ఎలాగైనా సరే ఓ 4-వీలర్ను డ్రైవ్ చేయాలన్న సంకల్పం మనసులో పాతుకుపోయింది. ఆ ఆలోచన విని ఇదెలా సాధ్యము అంటూ కుటుంబ సభ్యులు పెదవిర్చారు. ఇది అసాధ్యం అంటూ మరికొందరు కొట్టిపారేశారు. బట్ తన మనసులోని కోరిక తీర్చుకోవాలన్న ఆమె సంకల్పాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ క్రమంలో జిలోమోల్ గేర్లు ఉపయోగించే అవసరం లేని ఓ మారుతి సెలోరియా ఆటోమేటిక్ కార్ను కొనుగోలు చేసింది. ఓ ఆర్టీఓ అధికారి సాయంతో ఆ కారులో తాను డ్రైవింగ్ చేసేందుకు అనుకూలంగా కొన్ని మార్పులు చేయించుకుంది. ఆయన సాయంతోనే సుమారు 6 సంవత్సరాల పాటు నిత్యం డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసింది. చిట్ట చివరికి సాధించింది. ఇప్పుడు ఆమె 2 కాళ్లను మాత్రమే ఉపయోగించి కారును చక్కగా డ్రైవింగ్ చేయడం నేర్చుకుంది. ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ పరీక్షను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. కానీ 2 చేతులు లేని ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు రోడ్డు రవాణా శాఖ అధికారులు సంశయించారు. దీంతో జిలోమోల్ తనకు లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుమారు 6 ఏళ్ల పాటు ఆమె న్యాయ పోరాటం సాగించింది. కారు డ్రైవింగ్ విషయంలో ఏమాత్రం లోపం లేని ఆమెకు కోర్టు నిర్ణయంతో ఆమెకు ఆర్టీఓ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. జిలోమోల్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఈ మొత్తం వ్యవహారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికెళ్లింది. ఇండియాలో 2 చేతులు లేకుండా కారు డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొట్టమొదటి మహిళగా పేరు తెచ్చుకున్న ఆమెకు తన చేతుల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఆ లైసెన్స్ తీసుకునే ముందు కేరళకు చెందిన మంత్రులు ఆర్ బిందు, చించురాణి, కేఎన్ బాలగోపాల్, ఏకే శశీంద్రన్ ఆమెతో పాటు కారులో ప్రయాణం చేశారు. ఎంతో జాగ్రత్తగా కారు నడపడంలో ఆమె చాకచక్యాన్ని చూసి వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. గుండెలో సంకల్పం ఉండాలే కానీ ఓ ఆడబిడ్డ తలుచుకుంటే ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అన్న భావనను అద్దంలా నిలిచిన ఆమె ఓ లైవ్ ఎగ్జాంపుల్ అంటూ మీడియా జిలోమోల్ను ప్రశంసల్లో ముంచెత్తింది.